హలో హలో నమస్కారం అండి రాజారెడ్డి గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. మా అబ్బాయి పేరు వెంకట శ్రీనివాసరెడ్డి మేడం. నక్షత్రం తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం మేడం. చెప్పండి. 4/7/1979 మేడం. 4/7/1979. అవును మేడం. పుట్టిన సమయం 7 నుంచి 8 మధ్య ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ. మీకు శతకోటి పాదాభివందనం గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గురూజీ. చిత్తా నక్షత్రం తులారాశిలో జన్మించాడు మీ అబ్బాయి. తులారాశి సార్? చిత్తా నక్షత్రం తులారాశిలో జన్మించాడు. చిత్తా నక్షత్రం మేడం సార్? అవునవును. థ్యాంక్ యూ సార్. జాతకం అయితే బాగుంది, కానీ జన్మ జాతకంలో స్త్రీ శాపం అని వచ్చింది. ఈ శాపం వల్ల ఇతని జీవితంలో రెస్పాన్సిబిలిటీ తక్కువ. అతను ప్రశాంతంగా లేదు, అతని వల్ల మీకు ప్రశాంతత పోయింది. మీ కులదైవం ఎవరు? మాకు ఈశ్వరుడు సార్. పరమేశ్వరుడు. ఏం పని చేస్తున్నాడు మీ అబ్బాయి ఇప్పుడు? ప్రైవేట్ ఎలక్ట్రికల్ పని చేస్తుంటాడు సార్. ఎంతమంది సంతానం మీకు? ఒక కొడుకు, 2 అమ్మాయిలు ఉంటే ఒక అమ్మాయి చనిపోయింది సార్. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఈ ఒక అబ్బాయి సార్. సరే, ఇంకొక అమ్మాయికి పెళ్ళయిందా? అయిపోయింది సార్. ఎన్ని సంవత్సరాలు అయింది ఆమెకు చేసి? ఆమెకు పెళ్లి 2002లో అయింది సార్. బాగానే ఉన్న అమ్మాయి. అమ్మాయికి 2 అమ్మాయిలు సార్. బాగుంది. 2 అబ్బాయిలు సార్. అమ్మాయి బాగుంది, మంచిదే. ఇతని జీవితం ఇలా అయిపోయింది. అదే సార్, ఎట్లా సార్? నాకు చాలా ఆందోళనగా ఉంది సార్. కానీ తండ్రిగా మీకు బాధే, కానీ అతను మీ స్థానంలో నిలుచుకొని ఒక్కరోజు ఆలోచించేసింటే బాగా అయ్యేవాడు. అతని వల్లనే మీకు ఇబ్బంది వచ్చింది. జీవితంలో ఎన్నో కష్టాలు చూసేశారు, మీరు కష్టపడి పైకి వచ్చారు. కష్టంలోనే అందరికీ పెళ్లిళ్ళు చేశారు. ఎవరి దగ్గర ఇలాంటి చెడ్డోడు అనిపించుకోలేదు మీరు జీవితంలో. అవును సార్. కానీ మీ కొడుకు అదే సార్, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అందరికీ చెడ్డోడు అయిపోయాడు. మీకు చెడ్డోడు అయిపోయాడు, భార్యకు చెడ్డోడు, అందరికీ ప్రపంచానికే చెడ్డోడు అయిపోయాడు. అది పరిస్థితి. ఇప్పుడు ఆయన మారాలంటే ఎట్లా సార్? నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది కూడా చక్కగా చేయడు చెప్తే కూడా. ఇప్పుడు ఎవరు చేస్తారు పూజలు? నేనేమన్నా పరిహారం చెప్తే? నేను గాని, వాళ్ళ అమ్మ గాని, వాళ్ళ భార్య గాని. పాపం భార్య చాలా మంచిది నిజంగా. వేరే వాళ్ళు అయినంటే ఇంత లోపల వదిలేసి వెళ్ళిపోయేవారు. అర్థమైంది కదా? మీ కోడలు చాలా మంచిది. అంత ఓపికగా నిజంగా అతను ఎలా హింస పెట్టినా, ఏం తిట్టినా, ఏం చేసినా ఓపికతో ఉంది. అతని జీవితంలో ఎప్పుడు తప్పులు చేసినా కూడా మీ కొడుకే చేస్తాడు అనుకోండి. మీ కోడల గురించి మీరు ఎప్పటికీ మీకు అనుమానం కానీ తప్పు కానీ ఉండకూడదు. మీరు చూస్తున్నారు కదా. దాని నుంచి చాలా మంచి కోడలు వచ్చింది ఆమె చేతిలో. గురూజీ, శ్రీకాకుళం నుంచి మోహిని కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. నమస్కారం అండి. మోహిని గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. పుబ్బ నక్షత్రం అండి, సింహరాశి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. హలో నమస్తే తల్లి. నమస్కారం గురూజీ. మీకు శతకోటి వందనాలు గురూజీ. పాదాభివందనాలు గురూజీ. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను గురూజీ. సరే తల్లి, ఈరోజు కాల్ కలిసింది. గురూజీ, నా సమస్యను మరి మీరే చెప్పాలి గురూజీ. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు గురూజీ. ఎందుకు తల్లి అర్థం కావట్లేదు? నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడు. అన్ని సమస్యలే గురూజీ. ఏని గురించి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు గురూజీ. ఇంట్లో ప్రతి విషయంలో అన్ని సమస్యలే గురూజీ. భర్త వల్ల గాని, కుటుంబం వల్ల గాని, ఎవరి వల్ల సంతోషం లేదు గురూజీ. నా పెళ్ళయి నుంచి నాకు సంతోషం అనేది నాకు లేదు గురూజీ. ఎన్ని సంవత్సరాలు అయింది తల్లి పెళ్ళయి? 15 సంవత్సరాలు అయింది గురువు గారు. 15 సంవత్సరాల నుంచి అసలు సుఖ జీవితం లేదు. లేదు గురూజీ. ఎవరి వల్ల ప్రశాంతత, తృప్తి జీవితం లేదు. లేదు. అపవాదాలు, అవమానాలు. అవును గురూజీ. చేయని పనికి శిక్ష.
గురూజీ ఇక్కడ నుంచైనా నాకు నాకు మనశ్శాంతి ఉంటుందా గురూజీ? ఉన్నది గురూజీ, లేని పరిస్థితి లేదు నాకు, కానీ ఉండి కూడా నాకు సంతోషం లేదు గురూజీ ఏ రోజు కూడా. అదే తల్లి చెప్తుంటారు గొప్పవాళ్ళు, అన్నీ ఉండి అత్త నోట్ల శని అన్నట్టు. చూడడానికి చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి కానీ అనుభవించడానికి ఏం లేదు కదమ్మా. ఏమీ లేదు గురూజీ. మా మామయ్య గారు సంపాదన బట్టే ఉంది గురూజీ. నా భర్తకి ఏది చేసుకోమన్నా చేసుకోరు గురూజీ, పని పాటు ఏది చేయమన్నా చేయరు గురూజీ. నీ జాతకంలోనే వచ్చేసింది, నీ భర్తకి రెస్పాన్సిబిలిటీ ఉండదు. చాలా మాటలు పడుతున్నాను గురూజీ. అవును, నీ భర్తకి జవాబుదారీ అనేది లేదు, రెస్పాన్సిబిలిటీ అనేది లేదు, గౌరవ మర్యాద అనేది లేదు. చక్కగా వచ్చామా, తిన్నామా, పడుకున్నాం, వెళ్ళామా, అయిపోయింది. ఇంట్లో ఏమి చెప్పడు, ఏమి చేయడు, ఇక అంతే. గురూజీ ఇక్కడ నుంచి అయినా నాకు మనశ్శాంతి ఉంటుందా గురూజీ? నీకు మనశ్శాంతి వచ్చేరా చేయొచ్చు తల్లి, తప్పలేదు. కానీ నీ భర్తను మార్చడం అవ్వడం కష్టం కదా. మార్చలేకపోతున్నాను గురూజీ, ఎంత చెప్పినా వినట్లేదు గురూజీ. అతను నీ మాట వినేకట్లంటే ఎప్పుడో బాగా అయిపోయాడు. 15 సంవత్సరాలు కావాలా తల్లి? సరేనా, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేయండి. మీ జీవితంలో ఒక విషయం మీరు ఓంకారంలో చెప్తుంటారు గురూజీ, అంటే క్యాన్సర్ అన్నది వాళ్ళ తల్లిదండ్రుల వారసత్వం బట్టి వస్తుంది అంటారు కదా గురూజీ మీరు? అవును, కొన్ని సమయాల్లో వస్తాయి. మరి మా తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అమ్మగారికి, మా పెద్దమ్మ గారికి, మా మేనత్త గారికి వచ్చేసింది గురూజీ క్యాన్సర్. ఒకరైనా అదే క్యాన్సర్ వస్తూ ఉందా? అదే కుటుంబంలో నేను కూడా పుట్టాను కదా గురూజీ, నాకు వస్తుందా ఏంటి? నా పిల్లలతో నేను ఉండగలనా? అలా నువ్వు ఎప్పుడు ఆలోచించక్కర్లే, నువ్వేం భయపడకు గురూజీ. నాకు ఇంక రాదులే. అంటే ఇప్పుడు ఏదైనా కుటుంబంలో ఉంటే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటాం, అలా ఏదైనా ఉంటే తాతకు వచ్చే లేదా తల్లికి వచ్చి వాళ్ళ నుంచి వాళ్ళ గర్భంలో పుట్టిన వారికి, వాళ్ళ నుంచి వాళ్ళకి అలా రక్త సంబంధం ఉంటే ఎవరికో ఒకరికి వస్తూ ఉంటుంది. అలా నీకేం రాదు, భయపడద్దు, సరేనా? నీ ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు ఎప్పటికీ దాని గురించి మర్చిపోయిక. నాకు క్యాన్సర్ వస్తుందేమో అని భయపడకు. దాని వల్ల ప్రాబ్లమ్స్ 10 సంవత్సరాలు బట్టి అనుభవిస్తున్నాను గురూజీ. ఏం ప్రాబ్లం అయింది యాక్సిడెంట్ వల్ల? యాక్సిడెంట్ మేము తిరుపతి వెళ్ళడానికి బయలుదేరేటప్పుడు బస్సు యాక్సిడెంట్ అయింది గురూజీ. తిరుపతి బస్సు యాక్సిడెంట్ అయింది గురూజీ. అందులో ఎవరికి దెబ్బ తగలలేదు గురూజీ, నాకు ఒక్కదానికి తగిలింది. 10 సంవత్సరాలు అయింది గురూజీ. ఎన్నుకో తిరిగిపోయింది గురూజీ. అతను ఏం పని చేయట్లేదు గురూజీ. నేను టైలరింగ్ కొంచెం చేస్తున్నాను గురూజీ, అది నాకు అవుతుందా? అతను ఏది చేయట్లేదు కాబట్టి నేనైనా ఏదైనా చేస్తానని టైలరింగ్ చేస్తున్నాను గురూజీ. నా వల్ల అవుతుందా, లేకపోతే నేను ఇంకేదైనా చేస్తే బాగుంటుందా ఏంటి చెప్పండి గురూజీ. పిల్లలు తల్లి మీకు సంతానం? సంతానం ఒక పాప బాబు గురూజీ. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు? బాబుకి 10 years గురూజీ, పాపకి 13 సంవత్సరాలు గురూజీ. సరే తల్లి, నువ్వు టైలరింగ్ చక్కగా చేసుకొని ఎక్కువ హార్డ్ వర్క్ చేయదు తల్లి. మొదలే వెన్నుపూస దెబ్బతినింది అని చెప్తున్నావు. ఎంత కావాలో అంత చేసుకో, టైలరింగే చేసుకో, ఇంకేం చేసేది? కర్మ చేసుకోవాలి గురూజీ. అదే చేసుకో. ఏదో పూర్వాజిత కర్మఫలం, అలాంటి భర్త దొరికేశాడు నీకు, అయిపోయింది. ఇక నువ్వేం చేయలేవు, ఇది ఒకటి చేసుకో. నేను కొన్ని పూజలు చెప్తాను, చేసుకో తల్లి, ఆరోగ్యం కోసం కాస్త. మా మామయ్య గారు చనిపోయి నెల రోజులు అయ్యింది గురూజీ. ఇంతవరకు మీకు 3 సంవత్సరాలు బట్టి ట్రై చేస్తున్నాను, అవ్వలేదు. ఇప్పుడు నేను ఆ పూజలు చేయొచ్చా గురువు గారు? నేను చెప్పే పూజలు నువ్వు చేయొచ్చు తల్లి, సరేనా? దేవుడికి నైవేద్యం పెట్టకూడదు, దేవుడికి కొబ్బరికాయ కొట్టకూడదు, వ్రతాలు చేయకూడదు, ఇంట బయట ముగ్గులు వేయకూడదు, ఇంతే ఉండే నిబంధనలు. అలాగే గురువు గారు. దేవుడి దగ్గర దీపాలు వెలిగించవచ్చు, ప్రాబ్లం లేదు. కొబ్బరికాయ కొట్టకూడదు. తర్వాత మన ఇంట్లో ఏదైనా వండిన ప్రసాదం దేవుడికి పెట్టకూడదు. పండుగలు వ్రతాలు ఆచరించకూడదు. ఇంటి బయట ముగ్గు వేయకూడదు. ఇవే ఉండేది. ఏ వేదంలో ఎక్కడ మనస్మృతిలో చూసినా, పురాణాల్లో చూసినా, ఎక్కడ ఆధారాలు ఇన్ని తప్పితే వేరే ఇంకేం లేదు. అందువలన నేను చెప్పేది మీరు చేసుకోండి, ప్రాబ్లం లేదు. ప్రతి సోమవారం శివాలయం దగ్గరికి వెళ్ళి 2 నువ్వుల నూనెతో దీపం వెలిగించి కాస్త బిల్వపత్ర ఇచ్చి రాతండి, అంతే, వేరే ఇంకేం వద్దు. తర్వాత ప్రతి శనివారం గోమాతకి నీ చేతుల నుండి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణ చేయి. గురువారం రావి చెట్టు, వేప చెట్టుకి 18 ప్రదక్షిణలు వేసి 1 చెంబు నీళ్లు వేసుకొని రా తల్లి. ఈ 16 వారాలు చేసుకో తల్లి. నీకు ప్రశాంతత, సుఖ జీవితం, తృప్తి జీవితం అంతా వస్తుంది. ఆ పరమేశ్వర అనుగ్రహం ఎప్పటికీ నీ పై ఉన్న తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులుంటాయమ్మా.
నమస్తే.